ఒక నిమిషం విజయలక్ష్మి గారిని తీసుకో. విజయలక్ష్మి గారు సార్ చెప్పండి. సో పృథ్వీరాజ్ గారు అంటుంది ఏంటంటే 2 పాయింట్స్. ఒకటి, ఇప్పుడు ముందు తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల విగ్రహాలు కూడా పెట్టాలి. ఇంతకుముందు అన్నట్టే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు విగ్రహాలు పెట్టరు, తర్వాత రామకృష్ణ విగ్రహాన్ని కూడా అడ్డుకున్నారని చెప్తున్నారు ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలంటే. నేపథ్య గాయకులు రామకృష్ణ అడ్డుకోవడానికి కారణాలు ఏముంటాయండి? ఎక్కడ పృథ్వీరాజ్ గారు ఎక్కడ అడ్డుకున్నారు? అది ఇది రాజమండ్రిలో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట చెప్తున్నా నేను. రాజమండ్రిలో వాళ్ళ సోపతోళ్ళు అందరు కలిసి పెడదాం అనుకుంటే, అరే ఈయన తెలంగాణ పాట వాడిండు, జయ జయ తెలంగాణ పాట వాడిండు, ఈయనది పెట్టొద్దు అని చెప్పని అడ్డుకొని ఆడ రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించారు. మీరు కాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకోండి. నేను అంటే అథెంటిక్ చెప్తున్నా. ఇది నేను ఎవరితో తెలంగాణ పాట పాడినందుకు రాజమండ్రిలో విగ్రహం పెట్టనివ్వలేదు అని అన్నారు. అసలు ఇప్పటిదాకా వారి విగ్రహం ఒక్కటైనా ఇక్కడ ఆంధ్రాలో పెట్టిన చూపిమని చెప్పండి. ఈ విషయంలో నాకు నేను ఇంకోటి చెప్తున్నా భరత్ భాయ్, అదే రామకృష్ణ గారి విగ్రహము ఇక్కడ పెడతా అంటే నేనే తట్టపాన పెట్టి 2 రోజులు కూలి పని చేస్తా. మా యూనివర్సిటీకి వెళ్ళి కూడా పిల్లలు రమ్మంట, కాకతీయ శిక్షలు రమ్మంట, శ్రమదానం చేస్తాం, కూలి పని చేసి అటువంటి వాళ్ళే పెట్టిస్తాం. ఆయన ఆంధ్ర ప్రాంతమే కదా, ఆయన అక్కడ రొంట జట రావణ కథ అయింది. అక్కడ గౌరవిస్తలేరు, ఇక్కడ వాళ్ళు కూడా మర్చిపోయారు. ఇప్పుడు మన జయ జయ తెలంగాణకు పాటకు ముఖ్యమంత్రి ఇక్కడ రాష్ట్రీయ గీతం అన్నప్పుడు కూడా కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇక్కడ. సరే, అంటే ఇప్పుడు తెలంగాణ సంబంధించి రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం వదిలేద్దాం కానీ సుష్మా స్వరాజ్ కు ఒక విగ్రహం ఉందా చిన్నమ్మ? పెట్టలే. ఇప్పుడు సరే బతుకున్న వాళ్ళు విగ్రహాలు పెట్టరు కానీ సుష్మా స్వరాజ్ విగ్రహం ఉందా? ఎవరిని ఆలోచించారా? భారతీయ జనతా పార్టీ వాళ్ళని కనీసం డిమాండ్ చేశారా? అంత పార్లమెంట్ లో సపోర్ట్ చేస్తే పార్లమెంట్ లో ఆమె 3 సంవత్సరాల పాటు ఇప్పుడు 2014 వరకు ఆమె కీలక పాత్ర కదా. 10-11 లో పిల్లలు చనిపోతున్నప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు సుష్మా స్వరాజ్ కదా మాట్లాడింది. మనస్ఫూర్తిగా మాట్లాడింది. ఇప్పుడు అద్వానీ ఆ సమయంలో వ్యతిరేకించినా సరే లాస్ట్ లో ఈ సమయంలో నాకు బిల్ ఇష్టం లేదన్న సుష్మా స్వరాజ్ సభలో మాట్లాడింది ఇద్దరే. జైపాల్ రెడ్డి, సుష్మా స్వరాజ్, సుశీల్ కుమార్ షిండే బిల్ ఇంట్రొడ్యూస్ చేశారు. లోక్సభలో ఎవరు మాట్లాడలే, వేరే ఎవరు లేరు. కేసీఆర్ స్పీచ్ లేదు, ఎవరు స్పీచ్ లేదు. సుష్మా స్వరాజ్, జైపాల్ రెడ్డి ఇద్దరు మాత్రమే మాట్లాడారు. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా అవుట్ అండ్ అవుట్ సపోర్టివ్ గా ఉండే, దాంట్లో సమస్య లేదు కదా. దాని ఎవరు స్పీకర్ కూడా అప్పుడున్న స్పీకర్ కూడా సపోర్టివ్ గానే మీరా కుమార్ ఉన్నారు. ఆమె జీవించున్నారు. నేను అనేది చనిపోయిన తర్వాత విగ్రహాలు పెట్టడం సంప్రదాయం కాబట్టి అలాంటి సోనియా గాంధీ 4 లేడీస్ 4 క్రూషియల్ రోల్ అలా సమస్యనే లేదు కదా. ఎందుకు మనం ఎందుకు కాదంట చెప్పు. వాళ్ళు ఎక్కడున్నా ఇక్కడ పెట్టుకోవాలి. మనం అంటే విగ్రహాల గురించి పాలసీ గురించి చాలా చర్చ జరగాలి. నా ఉద్దేశం ఏంటంటే పెట్టాలంటే సుష్మా స్వరాజ్ పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా మరి ఎందుకు ఎవరు అడుగుతలేరు, వాళ్ళే మర్చిపోతారు కదా పాపం. వాళ్ళకే సోయి లేదు, వాళ్ళు సోయికి రావాలి, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి కదా. కాన్షియస్నెస్ ఉండాలి వాళ్ళకు కూడా. వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, వీటి మీద కూడా మాట్లాడతలేరు కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. బాలసుబ్రహ్మణ్యం ఒక నెక్స్ట్ లెవెల్. అన్ని రాష్ట్రాలు, అన్ని ఉత్తరప్రదేశ్ లో అబ్బాయిలు ఉన్నారు, బీహార్ లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడతారు. మన గోరేటి వెంకన్నను, అందశ్రీని కూడా ఆయన పాడతా తీయకు పిలిచి వాళ్ళతో కూడా జడ్జిలుగా పిలిచి పాడించారు చాలా సందర్భాల్లో. మనం చూసే ఉంటాం కదా. లేదు, సమస్యనే లేదు దాంట్లో. ఇప్పుడు అది రాష్ట్రం వచ్చిన తర్వాత కంపల్షన్ కావచ్చు, పాడతా తీయగా ప్రోగ్రామ్ నేను కూడా చూసిన. రాకముందు మొత్తం తిరిగిండు, తన కూడా తిరిగిండు. అయితే నేను కూడా ఒక చిన్న భరత్ భాయ్ నేను చెప్పేదంటే ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, నాకు కూడా ఇప్పుడు ఎట్లుంటదంటే, ఇప్పుడు మీరు చూసారు, నేను ఇంకా క్షేత్రస్థాయిలో కింద గ్రౌండ్ లో ఉన్నా. మీరు రిపోర్టర్ ఉన్నప్పుడు నేను కింద గ్రౌండ్ లో నేను ఇక్కడ తెలంగాణలో పేదరికం తోటి రైతుల ఆత్మహత్యలు జరిపే శవాలు మోసినోని, నిరుద్యోగుల శవాలు మోసినోని, చచ్చిపోయిన శవాలు కూడా మోసిన. మాకేం బాధ ఉన్నదంటే ఒక్క రోజు బాలసుబ్రహ్మణ్యం గారు ఒక చచ్చిపోయిన వాళ్ళ గురించి అరే మీరు సావకూరి, ఇప్పుడు మీరు అన్నారు సుష్మా స్వరాజ్ సావకూరి అని చెప్పని మాట్లాడేది కదా. ఒక్కనాడు ఒక్క పాట ఎక్కడన్నా బాగుంటుండే. చావకుండని ఎవరన్నారు? ఏ హీరో అన్నాడు? ఎవరన్నారు? ఒక్క బాలసుబ్రహ్మణ్యం అంటాం కానీ మనం ఏ హీరో అన్నాడు, ఏదన్నాడు? బాలసుబ్రహ్మణ్యం పోయి తమిళనాడులో ఉన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళ సినిమాలు చూడబుద్ధి కాదు. అప్పటి నుంచే పని చేసినాం. అందుకనే సినిమాలు అంటే కూడా గిట్టదు. ఏ హీరో అన్నాడు, ఏదన్నాడు? సినిమా పరిశ్రమ నుంచి ఏ హీరో అన్నాడు, ఏ డైరెక్టర్ అన్నాడు, ఏ నిర్మాత అన్నాడు?
మరి ఇప్పుడు కీరవాణి అన్నాడా? అందుకే అపోజ్ చేస్తున్నాం కదా. కీరవాణి అన్నాడు ఆత్మహత్యలు వద్దని. కీరవాణితో పాడించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం పాడించిందా? ఒక నిమిషం, నేనేమంటా అంటే కవులు కళాకారులు ప్రతి విషయం మీద రెస్పాండ్ కావాలని లేదు. ఇప్పుడు నాకెందుకు పాలిటిక్స్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇది నాకెందుకు అనుకోవచ్చు, కానీ బహిరంగంగా నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకిస్తున్నా వద్దని అనలే కదా. రెండవది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా సేమ్ రిపీట్ అవుతుంది కదా. నేనేమంటున్నా అంటే స్వరాష్ట్ర తెలంగాణ అనే పదము తీసేసేందుకు తీస్తేనే పాడతా అంటేనే తను వ్యతిరేకిస్తున్నట్టు దాంట్లో. ఓకే, అక్కడ ఒకటి నేనేమంటున్నా అంటే అటువంటి వాళ్ళు చాలా మంది అయినరు. అది తెలంగాణకు అరిష్టం. రాష్ట్రం సమైక్య రాష్ట్రమే కావాలన్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగకారులు. నేను కాదని అంటలేను కదా, కానీ వాటి మీద నా తోటలో అయితే మాట్లాడుతున్నాం కదా. వాళ్ళు ఎన్నుకోవద్దని చెప్తున్నారా మరి మీరు? ప్రజలు ఎన్నుకుంటున్నారు కదా మరి అట్లా. అయ్యో తిరగబడ్డం ఎన్నుకుంటారంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు అట్లాంటి ఎందుకు తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు పట్టిన ముఖ్యమంత్రి అండి ఏం చేయాలి? ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం కదా. అవును కదా, మరి తుపాకీ పట్టుకొని తిరిగింది కదా, జనగాంలో తుపాకీ పట్టుకొని తిరిగి లట్లు పట్టుకొని తిరిగిన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. సరే మాఫ్ కరింగే చలో అనుకున్నా గానీ, ఏదో అయిపోయింది రబాయ్ అనుకున్నా కానీ ఇప్పటికైనా అదే దాంట్లో ఉన్నాడు. ఇంకా వాళ్ళ చేతుల్లో ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నాడు కదా. అందరూ చేసినప్పుడు మాట్లాడాల్సిందే కదా. మాట్లాడుతున్నాం ఈ అస్తిత్వం గురించి ఇప్పుడు కాదు కదా, నా కోచ్ తెలిసినప్పుడు మాట్లాడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ పృథ్వీరాజు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ. సో స్పందన